ఆయన చెప్తున్నాడు, నా జీవిత లక్ష్యం ఇండియాని కాశ్మీర్ లాక్కోవడం, ఇండియాని నాశనం చేయడం అన్నట్టు ఆయన డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు పబ్లిక్లో. కాబట్టి అసీం మున్నీర్ ఇండియాపై చేయబోయే దాడి వెనకాల చైనా అమెరికాలు ఉండాలంటే బలూచిస్తాన్ని సాగుగా చెప్తున్నాడు. ఎందుకంటే బలూచిస్తాన్తో అమెరికాకు అవసరం ఉంది, బలూచిస్తాన్తో దీనికి అవసరం ఉంది చైనాతో. కాబట్టి చైనా అమెరికాలు ఒక దీన్ని రెచ్చగొట్టి ఈ కుట్రను ప్రోపగండా, అంటే బలూచిస్తాన్ వెనకాల ఇండియా ఉందనేది ఒక ప్రోపగండా ఆయన తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఇది చాలా పెద్ద ప్రమాదం. అంటే ఇండియాపై దాడి జరగడానికి మొత్తం ప్లాన్ చేశాడు, ఒక పెద్ద స్కెచ్ తీసుకొచ్చాడు. ఒకప్పుడులాగా చైనా అమెరికాలో తటస్థంగా కాకుండా డైరెక్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేసేటట్టు ఆయన ప్లాన్ చేస్తున్నాడు అనమాట. అది చాలా తీవ్రమైన ప్రమాదం. ఏంది, ఇండియాము ఎకనామీ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఉంది, యుద్ధానికి అంత అయిష్టంగా ఉంది. గుర్తుపెట్టుకోండి, మన మీదకు వస్తే కానీ ఇండియా యుద్ధానికి వెళ్ళదు. ఎందుకంటే ఎకానమీ మీద దృష్టి పెట్టుంది. మన దృష్టి అంతా అటు చైనా అమెరికాలతో పోటీ పడుతున్న ఎకానమీలు, పెద్ద పెద్ద ఎకానమీలు కొట్టుకుంటూ వెళుతున్నాం.